శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఆరంభమవుతోంది. జనవరి 25 అక్కడ నుండి డిసెంబర్ 31 తారీఖు వరకు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటున్న విషయాన్ని ప్రజల కోరిక మీద మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ధనురాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి చూస్తే ఇప్పుడు శనీశ్వరుడు కూడా కొంతవరకు 3 ఇంట్లో ఉన్నాడు. 3 ఇంట్లో 4 ఇంటికి వెళ్తాడు. కొంత పాజిటివ్గానే ఉండి అంటే ఏప్రిల్ తర్వాత మనకు కనిపిస్తాడు, 4 ఇంట్లో కనిపిస్తాడు. అలాగే రాహు మళ్ళీ 3 ఇంట్లోకి వస్తున్నాడు. అలాగే కేతు చూసినసరికి ఆల్మోస్ట్ భాగ్యస్థానంలోకి వస్తాడు. వాడికి గురుడు సప్తమలోకి వస్తాడు ధనురాశి వారికి. సో గురుడు యొక్క అనుగ్రహం అయితే బాగానే కనబడుతుంది. గురువు ఎప్పుడైతే అనుగ్రహం ఉందో అది కొంచెం న్యూట్రల్ చేస్తున్న ఇష్యూస్ అన్నిటి నేను పర్వాలేదు, భయపడక్కర్లేదు. ఏదైనప్పటికీ ధనురాశిలో మనకు కనబడుతున్న మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు 3 కనిపిస్తున్నాయి. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు, రైతాంగానికి ఫిషరీస్ వర్క్ చేసే వాళ్ళకి, పౌల్ట్రీస్, హ్యాచరీస్ వీళ్ళందరూ విషయానికి వచ్చినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే దాని తగ్గట్టు ఈక్వల్లీ అంత ప్రాఫిట్తో బయటపడతారు. అంటే ఒక ₹5 ఖర్చు పెడితే ఇన్వెస్ట్మెంట్కి ₹5 ప్రాఫిట్తో బయటపడతారు. అంతే తప్ప పెద్ద ఎక్కువ చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ అయితే మనకి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు అగ్రికల్చర్ లైన్లో ఉన్న సెకండ్ హాఫ్లో వాళ్ళకి ఏంటంటే జూన్ తర్వాత మనం తీసుకుంటే కొంత న్యూట్రల్గా కనబడినా కొంత వర్షపాతం బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక సక్సెస్ కనబడుతుంది. అగ్రికల్చర్ లైన్లో తీసుకుంటే ఈ పౌల్ట్రీస్ని, హ్యాచరీస్ వీటన్నిటికీ కూడా మంచి ప్రాఫిట్గానే వెళ్తుంది. మళ్ళీ ఓవరాల్గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దగ్గర చూస్తే పెట్టిన దానికి తగ్గట్టుగా వచ్చింది అన్నది ఉంటుంది తప్ప మరి హైప్స్కి వెళ్ళదు. అంటే ₹10 పెడితే ₹20 ప్రాఫిట్ రావడం, ₹25 ప్రాఫిట్ రావడం జరగదు. 10కి 10 వస్తుంది. అంతే మీరు ఎంత పెడతారో బేస్డ్ ఆన్ దట్ మీ ప్రాఫిట్ అంతే ఉంటుంది అని చెప్పాలనుకుంటున్నాను. ఇది స్పెషల్లీ రైతులకి, భూమి అగ్రికల్చర్ ల్యాండ్స్ రన్ చేసే వాళ్ళకి అందులో మీరు కూరగాయలు పండించండి, లేకపోతే విత్తనాలు వేసి ధాన్యం పండించండి. ఏదైనప్పటికీ కూడా పెట్టిన పెట్టుబడి తగ్గట్టుగా ఫలితం వస్తుంది. ఇంకా విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కొంత ఊరటగా ఉంటుంది, సక్సెస్ఫుల్ కనబడుతుంది. 1-2 మార్కుల్లో మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈసారి గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆ 1-2 మార్కులు కూడా కలిసి వచ్చేందుగా అంశాలు జరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మే తర్వాత నుండి మాట రాసిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సివిల్స్ అనుకోండి, గ్రూప్స్ అనుకోండి, అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా అన్నింటిలో కూడా మీరు సెకండ్ హాఫ్లో అంటే జూన్ తర్వాత నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. విదేశాల్లో సెటిల్ అవ్వాలి, విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులు జూన్ తర్వాత ప్రయత్నం చేసుకుంటే సెప్టెంబర్ లోపల మీకు అది లండన్ అనుకోండి, యూకే లండన్ అనుకోండి, లేదంటే యుఎస్ అనుకోండి, జర్మనీ అనుకోండి, వేరే ఇట్ మేబీ డెఫినెట్గా మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ బాగా కనబడుతుంది. ఈ ఫస్ట్ హాఫ్స్లో మాత్రం కొంచెం మీకు వ్యతిరేకంగా కొన్ని అంశాలు జరుగుతాయి. దాని గురించి మీరు ఏమాత్రం భయపడకండి. ఓకే, అలాగే విదేశాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగరీత్యా కూడా మంచి ఫలితాలు వస్తాయి. చదివిన చదువుకు సంబంధించి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది. డెఫినెట్గా శాలరీతో సంబంధం లేకుండా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం ఎప్పుడైతే వస్తుందో దే ఆర్ సక్సెస్ ఇన్ ద లైఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ పెట్రోల్ బంక్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, అది మనం చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగాలు చేసేదానికంటే అలాంటిది రావడం చాలా అదృష్టంగా భావించాలి. ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ అనేది ధనురాశి వారికి ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారము, స్వయం ఉపాధితో చేసేవాళ్ళు, ఫ్రీలాన్స్గా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు, ఇలా రకరకాలుగా ఇండివిజువల్గా చేస్తూ ఉద్యోగం అనే దాంట్లో సెటిల్ అవ్వలేక ఇండివిజువల్గా కొన్ని వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్రాఫిట్స్ కనబడతాయి. 30-40% హైక్స్ అది కనబడే అవకాశం ఉంది. సంవత్సరం అంతా సంవత్సరం ఎండింగ్ లోపల జాగ్రత్త పడితే, ఖర్చు పెట్టకుండా మెయింటైన్ చేయగలిగితే జాగ్రత్తగాను డెఫినెట్గా 30-40% హైక్స్ కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంది చెప్పచ్చు. స్వయం ఉపాధిలో ఉన్నవాళ్ళు కూడా అదే పరిస్థితి చెప్తాము. ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి లిటిల్ ప్రమోషన్ అయితే కనబడుతుంది. కాంట్రాక్ట్ వర్క్స్ చేసే వాళ్ళలో కూడా మీ ఫైల్ అనేది ముందుకు వెళ్తుంది. అదృష్టం కొద్ది సెకండ్ హాఫ్లో కానీ వెళ్తే ఫైలు అంటే జూన్ తర్వాత కానీ వెళ్తే మాత్రం కొంత ఊరటగా మీకు అనుకున్న ఫలితం అయితే కనబడే అవకాశం కనబడుతుంది. 100% అందులో ఏమాత్రం సందేహించగలగలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగము, కాంట్రాక్ట్ వర్క్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళ గురించి కూడా మనం విశేషంగా చెప్పడం ప్రయత్నం చేద్దాం. రాజకీయ రంగం అనేది ఏంటంటే ఒక వ్యాపార రంగం కింద మారింది కాబట్టి అంటే ఒక నాయకుడు మన వాడు నిలబడితే వాడి ద్వారా కొన్ని గవర్నమెంట్ వర్క్స్ చేయించుకోవాలని చెప్పి నాయకుడు నిలబెట్టడానికి అయ్యే ఖర్చు బిల్డర్స్ కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ పెడుతుంటుంటారు. కాబట్టి ఇది ఒక వ్యాపార వ్యవస్థ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అంటే అలాగుంది కాబట్టి
సో అటువంటి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకున్నారో, రాజకీయంలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి 10 రూపాయలకి 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చేసే అవకాశం బాగా కనబడుతుంది. ఏమాత్రం భయపడక్కర్లేదు. అలాగే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో భూమి మీద రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడిపేవాళ్ళు, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ని డెవలప్ చేసేవాళ్ళు, తర్వాత ఫామ్ హౌస్ని రన్ చేసేవాళ్ళు, అందరికీ కూడా ప్రతి రూపాయికి రూపాయి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏమాత్రం భయపడక్కర్లేదు. కోర్టు వివాదాల నుండి బయటపడతారు, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవుతారు. ఇన్నాళ్ళకి రిలీఫ్ అయ్యేవారా బాబు అన్నట్టుగా ఉంటుంది. అదే సున్నితమైన వ్యవహారంలోనే పెద్ద ఇష్యూస్ అయ్యి కోర్టులోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ కూడా చాలా సున్నితంగా ఉంటుంది, పెద్దగా కష్టపడట్లేదు. కోర్టు వ్యవహారం బాగానే ఉంది, కానీ జైలు వరకు వెళ్ళే అవకాశం ఉంటే నేను కనిపించట్లేదు. ఒక మాట ఏంటంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టఫ్ ఉంది. అంటే మొట్టమొదట 4 నెలలు అంటే ఏప్రిల్ వరకు మాత్రం కొంచెం ఇటువంటి కోర్టు వ్యవహారాలు కొంచెం నాంచడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది చెప్పారు. కళాకారులు, సినీ రంగంలో ఉండేవాళ్ళు, అలా విధంగా స్పోర్ట్స్ లైన్లో ఉన్నవాళ్ళు గురించి మనం మాట్లాడుతాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పెట్టిన డబ్బులు రూపాయికి రూపాయి వస్తుంది. ప్రొడ్యూసర్స్కి ఫలితాలు బాగానే ఉన్నాయి. అదేవిధంగా కళాకారులు అంటే మనకు యాక్టర్స్, యాక్ట్రెసెస్ అంటే మేల్ అండ్ ఫిమేల్ వీళ్ళందరికీ కూడాను డబ్బు వస్తుంది కానీ చేతి వరకు రాదు. చెప్పుకోవడానికి ఇదిగో 100 కోట్లు 50 కోట్లు టర్న్ ఓవర్ అయింది అని చెప్పుకుంటారు సినిమాకి, కానీ చేతికి మాత్రం పెద్ద బెనిఫిట్గా రాదు. మీరు యాక్ట్ చేసిందంతా దాని తగ్గట్టుగా ఫలితం వస్తుంది తప్ప అదంతా అంటే ధనురాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ధనం ఈక్వలెంట్ వస్తుంది, కష్టపడిన దాని తగ్గ ఫలితం ఉంటుంది తప్ప ఎక్సెస్ ఆఫ్ మనీ అనేది మాత్రం రాదు. ప్రొడ్యూసర్స్ అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు డబ్బుని అని చెప్పడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు హీరో ఓరియంటెడ్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సినిమాలు ఏంటంటే డైరెక్టర్ ఓరియంటెడ్గా ఉంటాయి, కొన్ని ప్రొడ్యూసర్ ఓరియంటెడ్ ఉంటాయి, కొన్ని బ్రాండ్ ఓరియంటెడ్గా ఉంటాయి, కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్గా ఉంటాయి, కొన్ని ఆర్టిస్ట్ యొక్క ఫలితంగా సినిమా హిట్ అవుతుంటాయి. వెరాజ్ ఇక్కడ ధనురాశి వారికి హీరో ఓరియంటెడ్గా సక్సెస్ఫుల్ కనబడుతుంది డెఫినెట్గా, కానీ దాని తగ్గట్టుగా ఫలితం తగ్గట్టుగా ధనం కూడా రాకుండా ఈక్వల్గా వస్తుంది, ఎక్కువ రావడానికి అవకాశం లేదని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ కుటుంబ సంబంధాలు చాలా బాగుంటాయి, మెరుగుపడతాయి కుటుంబ సంబంధాలు. గురుబలం ఉంది కాబట్టి ఇప్పటివరకు కోల్పోయిన మానసిక ఒత్తిడి నుండి బయటపడే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అది భార్య ద్వారా అనుకోండి, తల్లి ద్వారా అనుకోండి, ఎవరి ద్వారా అనుకోండి, మానసిక ఒత్తిడి ఫ్యామిలీ ద్వారా ఏదైనప్పటికీ కొంచెం రిలాక్సేషన్ అనేది కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు సెకండ్ హాఫ్లో చేయొచ్చు, మంచి ఫలితాలు వస్తాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వివాహ వ్యవస్థ నుండి బయటపడవచ్చు. ఎందుకంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఏళ్ళ చాలా విపరీతంగా కొట్టింది. సో ఎన్నో విషయాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు. వివాహం కూడా 30-32 ఏళ్ళు, 36 ఏళ్ళు ఇలాగ వచ్చి వివాహం జరగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ప్రేమ వివాహాలకి సెకండ్ హాఫ్లో కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి, పెద్దవాళ్ళకి చెప్పి డెఫినెట్గా అది సక్సెస్ఫుల్ అవుతుంది, అందులో ఏమాత్రం భయపడలేదు. ఇక ఓవరాల్గా మనం తీసుకుంటే ప్రయాణాలు, వాహనాలు మీద వెళ్తున్నప్పుడు పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. దూర ప్రయాణాల్లో సత్ఫలితాలు వస్తాయి, దాని మూలాన మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది. వ్యాపారం కోసం దూర ప్రయాణం వెళ్ళినప్పుడు మీకు డెఫినెట్గా ప్రతి రూపాయికి మీకు బెనిఫిట్, ప్రాఫిట్ వచ్చే అవకాశం చెప్పచ్చు. ఇక ఆఖరిది అంటే ఆర్థిక విషయం వచ్చినప్పుడు మార్కులు మనం వేయాలనుకుంటున్నప్పుడు ఈ యొక్క జాతకుడికి ఎన్ని మార్కులు వేస్తాము అనేసరికి ఆల్మోస్ట్ 50 నుండి 55% 100కి వేయే అవకాశం ఉంది. ఎందుకంటే 50 నుండి 55 అని మనం స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ 50-55 అనేది ఆ కింద సంవత్సరం పంచుకుంటే మాత్రం చాలా పెద్ద బెనిఫిట్ కింద లెక్క కనబడుతుంది. ఎందుకంటే కింద సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా వాళ్ళకి ధనురాశి వారికి 100కి 20-25 మార్కుల కంటే ఎక్కువ వేసే పరిస్థితి కనబడలేదు. సో ఇప్పుడు వరకు 55 వరకు వచ్చారంటే చాలా బెటర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అని చెప్పచ్చు. మంచిగా అది ఉంటుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా ఏం చేయాలంటే గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి. కేతు అన్నవాడు ఇక్కడ ధనురాశి వారికి తీసుకునేటప్పుడు ఏంటంటే కొంతవరకు భాగ్యంలోకి వచ్చాడు, అదృష్టాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కేతు యొక్క అధిష్టాన దేవుడు గణపతి కాబట్టి గణపతి ఆరాధన చేస్తే 9th హౌస్లో ఉన్న కేతు యాక్టివిటీ మనకు పాజిటివ్గా వస్తుంది. ఒకసారి మనం పాజిటివ్గా వచ్చిందంటే ప్రతి కార్యంలోనే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీ ఆర్థిక బలం కూడా ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు ఎంత పెడితే అంత వస్తున్న దానికి ఈ కేతు గణపతి ఆరాధన చేసుకుంటే పెట్టిన దానికి రెండింటిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం విజయం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 88
88559147, 88559148, 984999 644.